వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. మనకు నిన్న జరిగినటువంటి సెకండ్ షిఫ్ట్లో స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈడి వాళ్ళది. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మనకు దీంట్లో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ బిట్స్ చాలా అంటే చాలా కవర్ అయినాయండి. కొన్ని జీకే బిట్లు కూడా కవర్ అయినవి. మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవచ్చు అనే ఎగ్జామ్కి నెక్స్ట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నావో స్కూల్ అసిస్టెంట్ కానీ లాంగ్వేజ్ పనిలో కానీ చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. ఒకసారి మనము ఫస్ట్ చూసుకున్నట్టయితే, ఒక వ్యక్తికి ఒక కన్ను పూర్తిగా పోయింది. అప్పుడు అతనికి ఎంత దృష్టి లోపం ఉంటుందని చెప్పేసి ఒకటి అడిగారండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 100% ఉందనుకోండి. 100% ఉంటే ఒక కన్ను 50% ఉన్నా ఇంకొక పర్సెంట్ 50% ఉంటుంది కాబట్టి ఆన్సర్ 50% ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది అవగాహన బేస్డ్ తోటి కూడా ఉంటుంది. మనము పెట్టడానికి ఛాన్స్ ఉన్నది బిట్. ఇంకోటి సాధారణ వెనక్కి సామర్థ్యం వచ్చేసి మనకు 60 డెసిబుల్స్ ఉంటుందండి. 60 డెసిబుల్స్ ఉంటుంది. ఒకవేళ మనకు హెడ్జ్లో వచ్చేసి 20 నుంచి 20 కిలో హెర్ట్జ్ వరకు మనకు 20,000 కిలో హెర్ట్జ్ వరకు ఒకటి ఉంటుంది. తర్వాత ఉండి ఆరోగ్యశ్రీలో మనకు ఎన్ని రూపాయల డబ్బులు పెంచారని చెప్పేసి అన్నారు. అంటే 5 lakhs టు మనకు 10 lakhs వరకు పెంచడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే AGYNIHH ఫుల్ ఫామ్ అడిగినారు. దీంట్లో వచ్చేసి అలియర్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హియరింగ్ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి ఇది ఉంది. ఇది బొంబాయిలో ఉంటుంది దీని హెడ్ ఆఫీస్. నెక్స్ట్ వన్ చూసుకుంటే యుఎన్ఓలో లేని దేశం అడిగినారండి. యుఎన్ఓలో మొత్తం దేశాలు వచ్చేసి 193. తర్వాత దీంట్లో వచ్చేసి లాస్ట్ దేశం వచ్చేసి సౌత్ సుడాన్ ఉంటుందండి, దక్షిణ సుడాన్ అని చెప్పేసి. తర్వాత SAFF ఛాంపియన్స్లో ఎన్నిసార్లు గెలిచిందని చెప్పేసి మన ఇండియన్ అడిగిరా ఇంకోటి ఏం అడిగిరో అది తెలియదండి. అదొకటి చెప్పడం జరిగింది. ఎంపీ స్థానాలు అడిగినారు. ఎంపీ స్థానాల్లో సీక్వెన్స్ అడిగారంట. ఏపీ, ఎంపీ, గుజరాత్, కర్ణాటక ఇచ్చి వీటిని యొక్క సీక్వెన్స్ ఆర్డర్లు అడిగినారు. మనకు వచ్చేసి ఏపీలో వచ్చేసి 25 ఎంపీ స్థానాలు ఉంటుంది. కర్ణాటకలో వచ్చేసి 28 ఉంటుంది. ఇక గుజరాత్వి కొద్దిగా ఐడియా లేదండి. ఈ రెండిట్లో ఏది ఉంటో ఆడేంలో ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇంకా GPS ఫుల్ ఫామ్ అడిగినారు. GPS ఫుల్ ఫామ్ వచ్చేసి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, అదొకటి. తర్వాత ADHD యొక్క ఫుల్ ఫామ్ అడిగినాడు. ఇది వచ్చేసి తర్వాత ఏంటంటే అటెన్షన్ డిఫెక్టివ్ హైపర్ యాక్టివిటీ డిసబిలిటీ అని చెప్పేసి ADHD దానికి ఫుల్ ఫామ్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రపంచంలో అత్యధికంగా వాడే భాష ఏదంటే ఇంగ్లీష్ భాష అండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే బులద్వరాజ ఎక్కడ ఉంది అని చెప్పేసి ఇది యూపీలోని ఫతేపూర్ సిక్రీలో ఉంటుంది. డిస్లెక్సియా క్రింది వాటిలో దేనికి సంబంధించిన లోపం అంటే డిస్లెక్సియా వచ్చేసి పఠనానికి సంబంధించిన లోపము. డిస్గ్రాఫియా యొక్క లక్షణం వచ్చేసి రాతకు సంబంధించిన వైకల్యం అండి ఇది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈ క్రింది వాటిలో విద్యా కమిటీ కానిదేదని చెప్పేసి కింద 3 ఆప్షన్స్ ఇచ్చారంట. RTI, నెక్స్ట్ వన్ చూసుకుంటే RCI, PWD. మనకు ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఇది విద్యా కమిటీ కానిది. ఇది మిగతావన్నీ RCIలు, PWD. ఇంకోటి ఏదైనా ఉందేమైతే తెలియదు. 3 అయితే ఆప్షన్స్ ఇచ్చారు. సాధారణ దృష్టి స్పష్టత ఎంత అని అడుగుతున్నారు. ఇది మనకు 2 ఉంటే సాధారణ దృష్టి స్పష్టత వచ్చేసి 60/60, 20/200. దృష్టి క్షేత్రం వచ్చేసి 180 degrees అండి. ఇది ఎట్లా ఐడెంటిఫై చేస్తుంటే 60 అంటే 20 మీటర్లు 200 మీటర్ల 20 మీటర్ల దూరంలో ఉన్న అబ్బాయి కనపడినప్పుడు 200 మీటర్ల అబ్బాయి కనపడకపోతే దాన్ని దృష్టి స్పష్టత అని చెప్పేసి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లల గురించి ప్రభుత్వం ఏ కమిటీ ద్వారా సమ్మిళిత విద్య ప్రవేశపెట్టింది అని అంటే ఇది 1986లో స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన దాంట్లో చెప్తుందండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే విద్యా ప్రణాళికలో స్పెషల్ చిల్డ్రన్స్ గురించి తీసుకునే మొదటి లక్ష్యం ఏదని అడుగుతున్నాడు. అది వచ్చేసి వచ్చేసి లక్ష్యము, విషయము, జ్ఞానం అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చారంట. 3వది D ఆప్షన్ ఏదైతే తెలియదు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆటిజం అనేది ఏ వయసులో గుర్తించవచ్చు అంటే 6 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని పిల్లల్ని మనకు ఆటిజం గుర్తించవచ్చు అండి. ఇది బుక్లో ఉంటుందండి, అకాడమిక్ బుక్లో ఉంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే అందులో ప్రత్యేక స్కూలు ఏ రాష్ట్రంలో ఉందంటే ఇది అమృత్సర్లో ప్రారంభించారు ఇండియాలో అయితే. ఇది ప్రపంచంలో అయితే ప్యారిస్లో స్థాపిస్తారండి దీన్ని. పారిస్లో అందులో పాఠశాల, ప్రత్యేక పాఠశాల. ఇది స్కూల్ పుస్తకాలు, ఇది అకాడమీ D.Ed అకాడమీ బుక్లో స్పెషల్ సమ్మిళిత విద్యలో ఇది ఉంటుందండి, డైరెక్ట్ బిట్టు. బదిలీలో మొదటి పాఠశాల ఈ క్రింది ఏ రాష్ట్రంలో మొదటగా స్థాపించారనేది ఉంది. ఇది కొద్ది ఐడియా లేదండి ఇది. నెక్స్ట్ వన్ చూసుకుంటే స్క్రీనింగ్ మూల్యాంకనం ప్రక్రియలో ఎప్పుడు ఉపయోగిస్తారని చెప్పేసి అంటారంటే స్క్రీనింగ్ మూల్యాంకనం అంటే అయిపోయిన తర్వాతన మనకుంటే ముందున ఆప్షన్లు అయితే ఏం చెప్పలేదని. నెక్స్ట్ వన్ చూసుకుంటే కరికులంలో లేని అంశం అడిగినారు, ఏదనేది తెలియదు, ఆప్షన్స్ చెప్పలేదు. నెక్స్ట్ వన్ చూసుకుంటే యూరోపియన్ ఖండంలో లేని దేశం అడిగినారండి ఒకటి. యూరోపియన్లో ఖండంలో లేని దేశం అంటే ఏవి ఉంటామని చెప్పేసి అడిగితే మనకు తెలుస్తాయి. యూరోపియన్ ఖండంలో యూరోపియన్లో వచ్చేసి 50 దేశాలు ఉంటాయి మొత్తం. నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రాథమిక రంగము రెడ్ కలర్ అని, ద్వితీయ రంగము బ్లూ కలర్ అని, తృతీయ రంగము గ్రీన్ కలర్ అని, ఇంకోటి వైట్ కలర్ కూడా ఇచ్చారు. అది ఏ రంగం అనేది చెప్పలేదు. నెక్స్ట్ వన్ చూసుకుంటే గగన్ విహారు ఆర్ స్వేచ్ఛ విహార్ ఈ క్రింది ఏ రాష్ట్రంలో నిర్వహించారని చెప్పేసి అన్నారు. ఒకటి సిక్కిము, అస్సాము, జమ్మూ అండ్ కాశ్మీరు, ఉత్తరాఖండ్ అని చెప్పేసి ఉన్నాయండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రస్తుత ఆర్థిక వనరుల మంత్రి ఎవరు అని చెప్పేసి కింద నవీన్ పట్నాయక్ ఉన్నారు, సుబ్రహ్మణ్యం ఉన్నాడు.
మనకు సుబ్రహ్మణ్యం ఒకటి ఉండొచ్చండి. ఇది నవీన్ పట్నాయక్ ఆల్రెడీ ఇది సీఎం. ఇది ఈయన కాకపోవచ్చు వర్ష ఆల్రెడీ. దాంట్లో ఎవరనేది తెలవదు. ఈ 2 అయితే ఆప్షన్స్ అయితే చెప్పారు. ఈ క్రింది వారిలో ఎవరు ఎక్కువ సార్లు లేకుంటే ఎక్కువ రోజులు సీఎంగా చేశారని చెప్పడం జరిగింది. జ్యోతి బసు ఒకటి, పవన్ కుమార్ చామ్లింగ్ ఒకటి, నెక్స్ట్ వన్ చూసుకుంటే మమతా బెనర్జీ ఉంది. పవన్ కుమార్ చామ్లింగ్ అండి, ఇది సిక్కిం రాష్ట్రము. ఈయన 5 సార్లు చేయడం జరిగింది సీఎంగా. నెక్స్ట్ వన్ చూసుకుంటే క్రింది వాటిలో ఏది జర్మన్ సిండ్రోమ్ అని చెప్పేసి ఒకటి క్వశ్చన్ అడిగారంట. ఇది ఒకటి ఉంది. ఇక మీ రోజు చెప్పిన దాంట్లో ఈ క్వశ్చన్స్ అన్నీ చూసుకోండి. మనకు సంబంధించిన దాంట్లో పర్సనల్ ఎడ్యుకేషన్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఈజీ ఉన్న క్వశ్చన్లు. మన వీడియో నచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీవన్. మనకు నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్ కూడా సరే మనం అందరివి వీడియోలు నేను అప్లోడ్ చేస్తాను క్వశ్చన్స్. మనకు దాదాపు అంటే ఈ ఎగ్జామ్లో ఈ యొక్క వీడియోలో 30-35 క్వశ్చన్ దాకా కవర్ అయినవి చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీవన్.